దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి 103వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తా ఉన్నాడు. మొదటిగా, సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. అవును, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను, నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనలను, కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మనలను పరిశుద్ధపరచబడలేనప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సమాధి అనగా నిత్య మరణము నుండి విమోచించాడు. స్తోత్రం, హల్లెలూయా. మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. హల్లెలూయా. కనుకనే ఆయనను మనం స్తుతించాలి. రెండవదిగా, కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ లోకంలో ఉన్న ఏ కిరీటము కంటేను అత్యంత శ్రేష్టమైన కిరీటం మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఆ కిరీటమే కరుణ కటాక్షములు. అంతేకాదు, మహిమ ఘనత అనే కిరీటములను ధరింపజేశాడు. 8వ కీర్తన 5వ వచనంలో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనకు ధరింపజేసిన కిరీటములే మనకు ఘనతను తీసుకొని వస్తున్నాయి. కానీ మనం ఆయన విషయం మరిచిపోయి ఆ కిరీటములను ధరింపజేసిన దేవునిని మరచి మనలను మనమే ఘనపరుచుకునే దారుణమైన స్థితికి దిగజారిపోతూ ఉన్నాం. అలాంటి స్థితిలోనికి వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. దయా, వాత్సల్యము, మహిమ, ఘనత అనే కిరీటములను ధరింపజేసిన దేవునినే స్తుతిస్తూ ఆయన సన్నిధిలో కొనసాగుదాం. ఆయన కోసం జీవిద్దాం. ఈ కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.